తెలంగాణ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాది ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులతో పాటు మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తాము ఆశించిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రజలందరూ ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2025 డిసెంబర్ నాటికి 1000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందించింది. నైపుణ్య విద్యారంగంలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి లక్ష్యాన్ని అందుకోవడం గర్వకారణంగా చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 713 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్ నెలకు సంబంధించి 713 కోట్లు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో ఆర్థిక శాఖ అధికారులు 713 కోట్ల బిల్లులు విడుదల చేశారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి పెడుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ గెలుపుతో కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సంపూర్ణం చేస్తామన్నారు. జనగామ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ సమస్య పరిష్కరించాలని ఓ రైతు జిల్లా కలెక్టర్ కాళ్లు మొక్కాడు. గ్రోమోర్ కేంద్రాన్ని తనిఖీ చేసి యూరియా రికార్డ్స్ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. అదే సమయంలో అక్కడే ఉన్న రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నెల రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్పై తీవ్ర ప్రభావం చూపించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై ఆ ఎఫెక్ట్ పడింది. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ సమ్మెకు దిగారు. సుమారు 170,000 మంది పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉదండాపురం గ్రామంలో ఉప సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తిని ప్రమాణ స్వీకారం చేయనీయకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు నిరసనగా ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి జిల్లా పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిలిం సిటీ ముందు కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రయాణికులను దించి పార్కింగ్ చేసిన అనంతరం ఈ ఘటన జరిగింది. ఏపీలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. మార్కాపురం, పోలవరంతో కలిపి రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్య 28కి చేరింది. ఇప్పటికే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఏపీ ప్రభుత్వం స్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు ఉపకార వేతనం పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెలవారీ స్టేఫండ్ 4,500 నుంచి 12,000కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకుర్తి దగ్గర లారీని బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ శ్రీనివాసులు మృతి చెందాడు. బసిరెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతిలో రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. గంటలో 60కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు తెలిపారు పోలీసులు. పూర్ణకుంభం సర్కిల్లో యువకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగలు రెచ్చిపోయారు. ముగతిపేటలోని కోఆపరేటివ్ సొసైటీ మాజీ సెక్రటరీ శ్రీనివాసుల ఇంట్లో 20 తులాల బంగారు ఆభరణాలు, 40,000 నగదు ఎత్తుకెళ్లారు. ఇవాళ తాడిపత్రిలోని గాంధీ సర్కిల్లో ప్రజల బాగోగుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ప్రజల్లో తన మీద భిన్న అభిప్రాయం ఉందని, అది బయటకు చెప్పడానికే దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది ఏప్రిల్లో పార్కింగ్ చేసి కారులో బంగారు నగలు చోరీ కావడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో అంతర్రాష్ట్ర నేరస్తుడు చింతా గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో జనవరి 3న నిర్వహిస్తున్నట్లు తెలిపారు గజల్ శ్రీనివాస్. మహాసభల్లో పాల్గొనేందుకు 1000 మంది కవులు, కళాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు.
భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలపై ప్రధాని మోడీ మౌనం వీడటం లేదన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ఇరు దేశాల మధ్య ఘర్షణను తానే ఆపానని చాలాసార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారని గుర్తు చేశారు ఆయన. ప్రధాని మోడీ నేతృత్వంలో 50వ ప్రగతి సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రగతి వేదిక ద్వారా 10 ఏళ్లలో సాధించిన పురోగతిని ప్రధాని కొనియాడారు. దశాబ్ద కాలంలో ప్రగతి నేతృత్వంలో పర్యావరణానికి సంబంధించిన 85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను వేగవంతం చేయడం జరిగిందన్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. షోలాపూర్ నాసిక్ కారిడార్ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ స్లీపర్ రైల్ ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. సుదూర ప్రయాణాల కోసం దేశీయంగా రూపొందించిన ఈ రైలుకు సంబంధించిన చివరి అత్యంత ముఖ్యమైన హైస్పీడ్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో 150 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు యూరియా ఎరువుల సంచుల్లో దాచి ఉంచిన నిందితులు. వీటితో పాటు దాదాపు 200 పేలుడు కార్ట్రిడ్జ్లు, 6 కట్టల సేఫ్టీ ఫ్యూజ్ వైర్ కూడా గుర్తించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు కేంద్ర కేబినెట్ భారీ ఊరట కల్పించింది. ఆదాయాలకు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు సంబంధించి 87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ తన ఏఐ సామ్రాజ్యాన్ని మరింత వేగంగా విస్తరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ఆయన స్థాపించిన XAI సంస్థ తాజాగా అమెరికాలో మరో భారీ భవనాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే మెంఫిస్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ అక్కడికి సమీపంలోనే 3వ భవనాన్ని కూడా సొంతం చేసుకుంది.